టీడీపీ గెలుపులో యువగళం పాదయాత్ర కీలకమని పార్టీ సీనియర్ నేతలు ధూళిపాళ్ల నరేంద్ర అమర్నాథ్ రెడ్డి అన్నారు. కాబట్టి పార్టీ పగ్గాలు ఆయనకే అప్పగించాలని వారు కోరుతున్నారు. లోకేష్ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతమవుతుందని ఆకాంక్షిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. మహాదళితులంతా వస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా తమ నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే సభ్యత్వ నమోదును చేసుకోవాల్సిన పరిస్థితి అటు సామాన్య కార్యకర్త నుంచి అటు వివిఐపీల వరకు చేసుకోవాల్సిన పరిస్థితి. ప్రస్తుతం మనతో అటు ధూళిపాళ్ల నరేంద్ర గారితో పాటు అమర్నాథ్ రెడ్డి సీనియర్ నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా జరుగుతుంది మీ మహానాడు? బాగా జరుగుతోంది, బ్రహ్మాండంగా జరుగుతోంది. అన్ని తీర్మానాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ప్రతిసారి జరిగినట్టే ఈసారి కూడా చాలా బాగా జరుగుతుంది. ఎప్పుడు కూడా ఈ మహానాడు అనేది తెలుగుదేశం పార్టీకి ఒక పండుగ లాంటి కార్యక్రమం. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు పుట్టినరోజు సందర్భంగా పార్టీ ఆవిర్భావం చేసినప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమం నడుస్తూ ఉన్నాయి. బ్రహ్మాండంగా కూడా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు కార్యకర్తకు ఇది ఒక పండుగ కార్యక్రమంగా చేస్తాం. అదేవిధంగా రాష్ట్రానికి కూడా ఉపయోగపడేటువంటి పనులు ఎన్నో కూడా, ఆ తీర్మానాలు ఎన్నో కూడా ఈ సందర్భంగా జరుగుతాయి. ప్రత్యేకంగా రాయలసీమలో ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేస్తున్నాం. ముఖ్యంగా రాయలసీమకు సంబంధించి మా యువ నాయకుడు పాదయాత్ర సందర్భంగా ఏదైతే డిక్లరేషన్ ఇచ్చాడో ఆ డిక్లరేషన్కి సంబంధించినటువంటి కొన్ని విషయాలు కూడా ఈరోజు మరి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికి, పార్టీ ద్వారా ఆ తీర్మానాన్ని తీసుకువెళ్ళడానికి ఈరోజు ఖచ్చితంగా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రాబోయే కాలంలో మరి ఆ పార్టీకి యువ నాయకత్వాన్ని ఇవ్వడానికి కూడా ఈ యొక్క మహానాడు వేదికగా ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం కూడా పార్టీ తీసుకోవడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ యొక్క 40 సంవత్సరాల వసంత వేడుక జరుపుకోవడం జరిగింది. రాబోయే యువతకి ఆదర్శంగా రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని చేసుకోవాల్సిన పెరుమార్పులు, సంస్కరణల మీద చర్చ జరిగే విధంగా మహానాడు ఉంటుంది. లోకేష్ గారి యువగళం ద్వారా రాష్ట్ర ప్రజల మీద చెరగని ముద్ర వేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా పార్టీ మీద క్రియాశీలకంగా ఆయన పాత్ర ఉంది. గెలిచే దానిలో కూడా ఆయన కష్టపడటం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా దానిలో ఎటువంటి సందేహం లేదు. సీనియర్ నాయకులు అటు ధూళిపాళ్ల నరేంద్ర గానీ అమర్నాథ్ రెడ్డి గారు చెప్తున్నది ఏమంటే, యువ నాయకుడు లోకేష్ బాబుకు పార్టీ సారథ్య బాధ్యతలు అప్పగించాలి. తనను యువగలం ద్వారా తాను ప్రూవ్ చేసుకున్న వ్యక్తికి ఇక పార్టీ నడిపించే బాధ్యత కూడా అదేం పెద్ద సమస్య కాదని కూడా చెప్తున్నారు. మరోవైపు ఏదైతే తీర్మానాల్లో ఇటు ప్రతిపాదించే తీర్మానాలన్నీ సామాన్యుడికి, పేద వర్గాలకు అండగా ఉంటుంది. అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా తీర్మానాలు కొనసాగుతాయని కూడా వీరు అంటున్నారు. కెమెరా పర్సన్ సుదర్శన్తో దామోదర్, కడప మహానాడు ప్రాంగణం.